నేను హాస్పిటల్ స్టార్ట్ చేసి హాస్పిటల్ రన్ చేస్తున్న టైంలో స్వర్గీయ తులసిరావు గారు విశాఖ డైరీ ఆయన నాకు తాతగారు. ఏ ఊర్లో రైతుకు బాగలేకపోయినా ఆయన దగ్గరికి వచ్చేవారు. ఏదో కారు బుక్ చేసో ఈ సాగర్ హాస్పిటల్కి తీసుకొస్తాం. ఆయన బుర్రలోకి తొలగిపోయిన ఒక ఆలోచన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ రీప్లేస్మెంట్కి 2.5 లక్షలు అయిద్దండి ఒక ముడుకు చేయాలంటే, మా రైతుకి ఫ్రీ. చాలా అడ్వాంటేజ్ వాళ్ళకి. అలాగే ఒక హార్ట్ సర్జరీ 4 లక్షలు అవుద్ది, మా రైతుకి ఫ్రీ. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ 12 లక్షలు అవుద్ది, మా రైతుకి ఫ్రీ. ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు అలవాట్లు తొందరగా అలవాటు. అలాగే స్మోకింగ్ కి అలవాటు పడ్డాం. అంటే స్మోక్ అన్ని కాల్చేవాళ్ళు లేదు తెలియదు కానీ మంత్స్ ఓల్డ్ ఇయర్ ఓల్డ్ బేబీ. సో దెన్ ఐ రియలైజ్డ్ రేపు నుంచి సిగరెట్ కాల్చుకున్నాను. ఇప్పుడు కూడా అంటే నేను రాత్రి 9-9:30 దాకా డాక్టర్ అండి. ఇప్పటికి కూడా 9:30 తర్వాత 10 గంటలకి నా ఇంట్లోనే నా బెడ్రూమ్ కానుకొని నా స్టూడియో ఉంటుంది. 24 క్రాఫ్ట్లో కనీసం ఒక 17-18 క్రాఫ్ట్ల మీద నాకు అవగాహన ఉంది. నాకు సినిమా రాయటం డైరెక్ట్ చేయటం మెయిన్ ఇంట్రెస్ట్ అండి, తీయటం కాదు. కోవిడ్ టైంలో ఖాళీ ఎప్పుడైతే దొరికిందో దహనం మూవీకి స్టార్ట్ చేశాను. అందులో ఒక లిరిక్, పోయినోడి పటానికి బొట్టెడతారు, పూల దండేస్తారు, ఆడి పెళ్ళానికి ఆ 2 పీకేస్తారు. బట్ ఎప్పటికీ నా వృత్తి మెడికల్ వృత్తి అండి, నా ప్రవృత్తి మాత్రమే ఆర్ట్. సో పక్కన క్వీన్స్ ఎన్ఆర్ఐ, పక్కన కేర్, ఓ పక్కన మీ స్పెషల్ క్లినిక్, మీ పర్సనల్ క్లినిక్, ఇవన్నీ ఇంత బిజీగా ఉండి కృషితో ఏంటి మీకు కనెక్ట్ అయ్యారు? మంచి పాయింట్కి వచ్చారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అల్టిమేట్గా నేను సెటిల్ అయింది ఇంకా అక్కడే కాబట్టి దాని గురించి చెప్పాలి మీకు. ఇది చెప్పాలంటే మళ్ళీ మనం మొదటికి వెళ్ళాలి. ఎక్కడికి? సాగరిక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. నేను ఎప్పుడైతే ఫస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను, 89లో నేను హాస్పిటల్ స్టార్ట్ చేసి హాస్పిటల్ రన్ చేస్తున్న టైంలో స్వర్గీయ తులసిరావు గారు, విశాఖ డైరీ గ్రేట్ లెజెండ్, ఆయన నాకు ఆల్మోస్ట్ 40 years పైన చైర్మన్షిప్ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఫౌండర్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆయన స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఆయన నాకు తాతగారు అవుతారు. ఎలా అంటే మా అమ్మకి చిన్నాయన గారు, ఆయన సేమ్ ఫ్యామిలీ మా అంతా ఎలమంచిలోని. సో ఆ రకంగా నాకు తాతగారు అవుతారు. సో ఎప్పుడైతే ఆయనకి చిన్నప్పటి నుంచి నేనంటే కొద్దిగా బాగా చదువుకుంటున్నాడు, చాలా యాక్టివ్. సో దానికి తోడు ఏమైందంటే ఆయన ఎప్పుడైతే పొలిటికల్గా బాగా యాక్టివ్ కాబట్టి ఆయనకి తెల్లారులు వేస్తే ఏ ఊర్లో రైతుకు బాగలేకపోయినా ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన ఆ రైతు అయితే ఆయన కారులో లేకపోతే ఆయన ఏదో కారు బుక్ చేసో ఈ సాగరిక హాస్పిటల్కి తీసుకొస్తా ఉంటారు. తీసుకొచ్చి ఈ సాగరిక హాస్పిటల్లో సాధ్యమైనంత వరకు అతి తక్కువలో ట్రీట్మెంట్ చేయించాలి. కొన్నిసార్లు ఆయనే వాళ్ళ బిల్లులు కట్టేసి, లేనోళ్ళు అయితే లేదంటే ఉన్నదానిలో మాతో తక్కువకు చేయించి వాళ్ళకి రైతులందరికీ అక్కడ వైద్యం చేస్తారు. 25,000-30,000 ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. రైట్, యు ఆర్ రైట్. సో ఆ రకంగా ఏంటంటే నాకు ఆయనకి వైద్యపరంగా ఒక రకమైన ఎక్వైంటెన్సీ, క్లోజ్నెస్ ఏర్పడింది. సేమ్ టైం మనోడు అవుతాడు కదా, వరుసలాగా ఉంది. ఫ్యామిలీ మెంబర్ని ప్లస్ సొంత హాస్పిటల్ లాగా ఆయన ఫీల్ అయ్యేవారు. ప్లస్ ఆయనకి దూరదృష్టి ఎక్కువండి ఆయనకి, అంటే విజనరీ బాగా ఆయన. అందుకే సో అంత గొప్ప మనిషి అయ్యారు ఆయన. ఎప్పుడైతే మా హాస్పిటల్కి రావడం, ఈ పేషెంట్లు ట్రీట్ చేయడం అంతా చూసారో, మా యాక్టివ్ మెంబర్స్ అందరినీ చూసి ఆయన మా పిల్లలందరినీ ప్రొఫెషనల్గా కనిపించాం అందరం ఆయనకి. ఎప్పుడైతే కనిపించామో ఆయన బుర్రలోకి తొలగిపోయిన ఒక ఆలోచన వచ్చింది. రైతుల కోసం మనం ఎందుకు ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయకూడదు అని ఒక ఆలోచన ఆయన మెదల్లో మెదిలింది. ఎప్పుడైతే మెదిలిందో ఆయన ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఉన్నారు అప్పటికే, కృషి వెల్ఫేర్ ట్రస్ట్ అని, అంటే ఫార్మర్స్ వెల్ఫేర్ ట్రస్ట్. విశాఖ డైరీకి పాలు పోసే రైతులు ప్లస్ డైరీలో వర్క్ చేసే వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అండ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్. అది మిల్క్ ప్రొడ్యూసర్స్, ఎంపీఈహెచ్ ట్రస్ట్ అంటారు. మిల్క్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎంప్లాయీస్ అలా ట్రస్ట్ అనమాట. దానిలో ఆ ట్రస్ట్లో ఏంటంటే రైతుల పిల్లలకి ఎడ్యుకేషను, అలాగే రైతులకి పశువుని కొనడానికి లోను, పశువులకి ట్రీట్మెంట్, సొసైటీ ఆల్మోస్ట్ ఆ సొసైటీలోని ట్రస్ట్ పేరులోని మొత్తం ఇవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళకి. లీటర్కి పైసా ఎంతో కలెక్ట్ చేసేవారు వాళ్ళ దగ్గర. అంతే. తణుకు ముల్లపూడి వాళ్ళు చెరుకు మీద టన్నుకి ఎంత మేబీ కంట్రీలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అయి ఉండొచ్చు తాతగారు స్టార్ట్ చేసింది అట్లాగా. సో అలాగే ఏం చేశారంటే ఆయన ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి మనం అప్పటికే స్కూల్స్ అవి స్టార్ట్ చేశారు ఆయన.
ప్రైమరీ స్కూల్స్ అవిని ఇప్పుడు హాస్పిటల్ ఉన్న పక్క ప్లేస్లో. సో ఆ ప్లేస్లో హాస్పిటల్ ఎందుకు కట్టకూడదో నాకు ఒక ఐడియా వచ్చి ఆయనకి నా దగ్గరికి వచ్చారు. ప్రపోజల్తో వచ్చారు. ప్రపోజల్ అంటే అప్పుడే ఏది సాగరికలో ఉన్నప్పుడే, అప్పటికి నేను ఎంఎస్ చదువుతూ ఉన్నప్పుడు. సో నేను కూడా బాగుంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది ఆ రకంగా మనం చేస్తేనే అని చెప్తే మంచి డిజైన్ చేయించారు. ఆ రోజుల్లో ఒక 100 బెడ్లతోని బ్యూటిఫుల్ హాస్పిటల్ కట్టించారు. 100 బెడ్లతో. దాని పేరు కృషి హాస్పిటల్. దాని పేరు ఆ కృషి అని పేరు పెట్టింది కూడా నేనే ఆ టైంలో. అంటే రైతుల హాస్పిటల్ కాబట్టి కృషి హాస్పిటల్ అని పెడదామంటే ఆయన కూడా చాలా ఇమీడియట్ గా ఆయన చాలా వెంటనే నేను ఏం చెప్పినా బాగుంది నాన్న అలాగే చేద్దాం అనేవారు. సో ఆ రకంగా ఏంటంటే ఈ సపోర్టెడ్ మీ లైక్ దట్ మొదటి నుంచి. సో ఆయన ఎప్పుడైతే అలా బాగుంటుందిరా అలాగే చేద్దాం అని చెప్పి కృషి అని పెట్టాము. ఇట్ స్టార్టెడ్ రన్నింగ్. అవును, కృషి హాస్పిటల్ ట్రస్ట్ సర్వీస్ చెయ్యాలి. సో అదే సర్వీస్ అయ్యేది కదా. అదే అంటే అది కూడా ఎలా అంటే హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నేను నా ఫ్రెండ్స్ అలాగే నేను ఏర్పాటు చేసిన కొన్ని టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే సర్జన్స్ వీళ్ళందరూ అతి తక్కువ అంటే త్రో అవే ప్రైస్ అంటే టౌన్ నుంచి అక్కడికి వెళ్ళడానికి మాకు పెట్రోల్కి అయ్యే ఖర్చు మాత్రం తీసుకొని ఫ్రీగా చేసేవాడు. ఆల్మోస్ట్ అది ఎలాగో 4-5 సంవత్సరాల దాకా అట్లాగే కంటిన్యూ అయింది. మా దగ్గర ఈ లోపల ఇప్పుడు మేము రన్ చేస్తున్న హాస్పిటల్ తీసేసాం. అందరం పీజీలో ఎందుకంటే అప్పుడు ఊర్లో పెద్ద హాస్పిటల్ స్టార్ట్ అయిపోయినాయి. ఏది 7 Hills, CDR ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యి ఇలాంటి మీడియా వర్కర్ హాస్పిటల్కి స్పాన్ తగ్గింది. ఎప్పుడైతే తగ్గిందో మేము కూడా పీజీలో అయిపోయిందో చూసుకోవడానికి ఎవరు లేరు. ఈ పెద్దవాడు అనసూయ గారు ఒకరు తప్పిస్తే ఎందుకులే మనం ఈ హాస్పిటల్కి దీన్ని రన్ చేసి ఇది బర్డెన్ అయిపోతుంది రోజు రోజుకి అని చెప్పి దాన్ని తీసేసి ఈ అనసూయ గారిని తీసుకెళ్ళి అక్కడ కృషి హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ప్లేస్ చేయడం జరిగింది. షీ టుక్ కేర్ వెరీ వెల్. ఆవిడ చూసుకునేవారు. మేము మాత్రం ఎక్కడి నుంచి విజిటింగ్ కన్సల్టెంట్స్గా వెళ్ళి ఆల్మోస్ట్ నేను ఆ రోజుల్లో NRI హాస్పిటల్లో 10,000 సర్జరీకి తీసుకుంటే అక్కడికి వెళ్ళి 500 తీసుకునేవాడు. ట్రాన్స్పోర్ట్కే అంతే. నేనే కాదండి, నాతో పాటు వచ్చిన ప్రతి కన్సల్టెంట్ ఆల్మోస్ట్ 1/10 ప్రైస్ లో వచ్చి అక్కడ సెంటిమెంట్ కనిపించదా రైతులకి సేవ చేస్తున్నామని. 100% అండి. మనం అదే ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. మనం వాళ్ళ సర్వీస్ తాతయ్య గారు అనుకున్నది కూడా అదే కదా. ఆ తాతగారు కోరుకున్నది అదే, ఈ తాతగారు కోరుకున్నది అదే. అల్టిమేట్ గా అదే జరుగుతుంది. వాళ్ళు ఫుల్ఫిల్ చేసాం మనం అనుకుని ఆ రకంగా ఉండేది. ఇంకొకటి అండి, వాళ్ళకు ఫుల్ఫిల్ చేయడం ఒక ఎత్తు అయితే మా చేతులు తిరిగిపోయాయి కదండి. ఇప్పుడు ఎంత వర్క్ అండి. రైతులు ఇప్పుడు వచ్చి మన దగ్గరికి వచ్చి మామూలుగా కేజీహెచ్లో కూడా అంత వర్క్ ఉంటుంది, కానీ ప్లేట్ కొనమంటే ఆడదే డబ్బులు ఉండవు, నేలు కొనమంటే ఆడదే డబ్బులు ఉండవు. కానీ ఇక్కడ పేషెంట్ ఉండేవాడు, కొనడానికేమో ట్రస్ట్ ఉండేది. సో ఆ రకంగా మేము ఏ సర్జరీ చేద్దామన్నా మాకు ఫుల్ ఆఫ్ మెటీరియల్. అంటే జూనియర్ మోస్ట్ సర్జన్ అక్కడికి వెళ్తే ఆడ ఒక 6 నెలలు అయ్యేసరికి ఇక్కడ సీనియర్ మోస్ట్ సర్జన్ కంటే 100 సర్జరీలు ఎక్కువ చేసి ఉండేవాడు. ఎక్స్పర్టైజేషన్ వచ్చేస్తుంది. సో ఆ రకంగా మాకు పనికి వచ్చింది, ఆ రకంగా వాళ్ళకి పనికి వచ్చింది, అన్ని రకాలుగా పనికి వచ్చింది. కాకపోతే ఈ మొత్తం ఎఫ్ఐఆర్లో 2004-2005 విగోర్వారెడ్డి గారు నేను రీప్లేస్మెంట్స్, స్పైన్, బయటకు వెళ్ళడం, ట్రైనింగ్ అవడం ఇవన్నీ అయ్యే టైంకి బిజీ అయిపోయాం బయట. అదే టైంకి కేర్ హాస్పిటల్ 2nd యూనిట్ స్టార్ట్ చేసి దానిలో మళ్ళీ మమ్మల్ని ఇన్ఛార్జ్ చేసి అక్కడ పెట్టడం, ఇవన్నీ ఎప్పుడైతే జరిగినాయో ఇంకా ఒక్కసారి కృషి హాస్పిటల్ మీద టైం స్పేర్ ఇంట్రెస్ట్ తగ్గలేదు. టైం స్పేర్ చేసే అవకాశం పోయింది. నాకే కాదు, నాకులాగా చాలా మంది సర్జన్స్ అందరమే యాక్చువల్ చెప్పాలంటే అక్కడి నుంచి పెద్దవాళ్ళు అవుతూ వచ్చాము. ఒక్కసారి ఎప్పుడైతే మనం కాస్త ఒక స్టేజ్కి వచ్చామో దానికి టైం స్పేర్ చేసే అవకాశం మాకు లేదు. ఎందుకు లేదు? ఇంటెన్షనల్ కాదు, టైం లేదు. ఎందుకంటే ఇక్కడ 10,000 వదులుకొని అక్కడికి వెళ్ళాలంటే బాధే కదా. అందులో అందరం ఎర్నింగ్ ఫేజ్ అప్పుడే స్టార్ట్ చేస్తాం. మెడికల్ ప్రొఫెషన్ మీకు తెలియదు ఏముందంటే 30 సంవత్సరాలు వచ్చేదాకా రూపాయి రాదు. అక్కడి నుంచే ఏం మొదలు పెట్టినా ఏం సంపాదించినా. సో అందుకు ఆ ఫేజ్లోని దీన్ని నెగ్లెక్ట్ చేయటం, నెగ్లిజెన్స్ కాదు, టైం స్పేర్ చేయలేకపోయాం. ఎప్పుడైతే టైం స్పేర్ చేయలేకపోయామో అక్కడ 2010-11 వరకు ఈ అనసూయ గారు, తాతగారు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ మా మామయ్య అంటే మా అమ్మ కజిన్ బ్రదర్ ఆనంద్ గారు ఇప్పుడు ప్రజెంట్ డైరీ చైర్మన్, తాతగారి ప్లేస్లో ఆయనే వచ్చారు. ఆయన పొలిటికల్గా ఉన్నారండి. పొలిటికల్గా ఉన్నారు. చాలా ఎఫిషియంట్ వర్కర్ అంటే తను కూడా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు డైరీ అతని అండర్లో ఉంది, చాలా బాగా చేస్తున్నాడు. డైరీనే కాదు ట్రస్ట్ ను కూడా చాలా ఇంప్రూవ్ చేస్తున్నాడు. అలాగే తాతగారు ఉన్నప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్స్ బాగా ప్లాన్ చేసి చేస్తున్నాడు, చాలా బాగా చేస్తాడు. ఆనంద్ అంటే ఏదనుకున్నాడో అది చేసే మనస్తత్వం మనిషి. సో అగైన్ మీరు టైం స్పేర్ చేయలేకపోయారు. అక్కడికి వస్తాం, టైం స్పేర్ చేయలేకపోయాం కదా. సో ఆ స్టేజ్ లో తాతగారు ఏంటంటే 2010-11 టైంలోని ఆయన అడ్వైజర్ ఒక ఆయన రమణ గారు ఉంటారు, ఆయన పట్టుకొని వీళ్ళిద్దరూ కలిసి నా క్లినిక్ వచ్చేవారు రోజున సాయంత్రం పూట. అదే ద్వారకా నగర్ లో ఒక నోబుల్ పాలి క్లినిక్ అని ఒక క్లినిక్ పెట్టాం. అక్కడికి నేను క్లినిక్ క్లోజ్ చేస్తానన్న టైం కంటే 9 గంటలకు వచ్చేవారు నా పేషెంట్లు అంతా. అయిన తర్వాత రోజు 9కి వచ్చి కూర్చొని నువ్వు దానికి అన్యాయం చేసేస్తున్నావు,
నువ్వు దాన్ని వదిలిపెట్టేశావు, మీరే స్టార్ట్ చేశారు, మీ చేతులతో స్టార్ట్ చేసి మీ చేతులతో దాన్ని ఎలా చేశారు అని నువ్వు రోజు నన్ను ఇంకా నువ్వు మళ్ళీ వెనకరా అంటే నువ్వు వన్ ఫైన్ డే నాకు మొహమాటం లేకుండా ఓపెన్ అయి చెప్పాను, అతయ్య మీరు నన్ను పిలుస్తున్నారు బాగుంది, కానీ ఇప్పుడు నాకున్న ఎక్స్పర్టైజ్కి నాకున్న క్వాలిఫికేషన్స్కి నేను అక్కడికి వచ్చినా చేయటానికి నాకు అక్కడ సరిపడగా ఫెసిలిటీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నేనే కాదు, నాకులాగే మీరు అక్కడ కార్డియాలజీ చేంజ్ చేద్దాం ఉంది, కార్డియాలజిస్ట్ వస్తే ఇది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు వస్తాడు? కార్డియాలజిస్ట్ ఫోన్ వస్తాడే అనుకుందామండి, వచ్చినా సరే మీరు ఇచ్చే 500కి ఎందుకు వస్తాడు? మీకంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంది దాని మీద, ఏది మీ రైతుకి సేవ చేయాలనో ఇంకొక ఇంట్రెస్టో మీకు ఉన్నాయి. డాక్టర్కి ఎందుకు ఉంటుంది ఫ్రీగా చేయడానికి జీవితాంతం ఎవరికైనాను? కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్ ఉంటే తప్పితే అక్కడికి ఎవరు రారు. కాబట్టి మీరు ఎన్నిసార్లు వచ్చినా నేను అక్కడికి రాలేను, నన్ను క్షమించండి అని చెప్తే అప్పుడు ఆయన విజనరీ అంటే అదే అనిపిస్తుంది. ఒక మాట వేశారు నాకు, సరే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇస్తా, ఎంత కావాలో చెప్పు, ఎన్ని బెడ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, నా దగ్గర బోర్డు స్థలం ఉంది, ఫండ్స్ ఉన్నాయి, నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇచ్చేస్తా. ఎలాగో మా స్థలంలో కట్టిన బిల్డింగ్స్ మావే అవుతాయి, అది నీకు ఇచ్చింది కాదు, నేను ఎప్పటికైనా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాదే, దాని వాల్యూ పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి దాని మీద 25 కోట్లైనా 30 కోట్లైనా 50 కోట్లైనా నేను ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతా, బేసిక్ ఎక్విప్మెంట్ కూడా ఇచ్చేస్తాను నీకు, రైట్? ఇచ్చి నీకు అప్పచెప్పేస్తాను హాస్పిటల్, నువ్వు రన్ చేసుకో. కానీ మేజర్ ఎక్విప్మెంట్ ఉంటుంది, లైక్ ఎంఆర్ఐ స్కాన్స్, సిటీ స్కాన్స్, క్యాత్ ల్యాబ్స్, అంటే ఈ దగ్గర ఒక 20 నుంచి 25 కోట్లు అవుతాయి. అవి నువ్వు పెట్టరు, నువ్వు బిజినెస్ ప్రపోజల్ తీసుకొచ్చారు, ప్రపోజల్ నువ్వు ఒక కంపెనీలో ఫ్లోట్ చేసుకో, ఆ కంపెనీకి నేను నా బిల్డింగ్ నీకు ఇస్తాను, లీజ్ అని కాదు నీకు, నేను అంటే లీజ్ అంటే నేను డబ్బులు ఇవ్వాలి, నువ్వు నాకు డబ్బులు ఇవ్వద్దు, నా పేషెంట్కి ఫ్రీ ట్రీట్మెంట్ చేయి, నా పేషెంట్లు ఎంతమంది అక్కడికి వస్తే అంతమందికి నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ చేయి. ఏది వైద్యం వరకు అంటే నర్సింగ్ కేర్, డాక్టర్స్ కేర్ ఇవన్నీ నువ్వు ఇవ్వు, మెడిసిన్స్ మళ్ళీ నేనే కొన్ని సప్లై చేస్తాను వాళ్ళకి, మెడిసిన్స్ నువ్వు ఇవ్వక్కర్లా, ప్రొఫెషనల్ సర్వీసెస్ వరకు ఫ్రీగా చేయి నువ్వు నాకు, మెడిసిన్స్ ట్రస్ట్ చూసుకుంటుంది. ఇది ప్రపోజల్. కాకపోతే మేజర్ ఎక్విప్మెంట్ ఈ 25 కోట్లు 30 కోట్లు 25 to 30 crores అవుతుంది, అది నువ్వు పెట్టుకో అంటే నేనన్నా అది నేను పెట్టడం ఎందుకు, ఎన్ని నువ్వు పెట్టి మళ్ళీ అది మాత్రం నేను ఎందుకు పెడతాను నేను అంటే, అది నువ్వు పెట్టకపోతే నీకు రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉంటుందో, వదిలేసి పారిపోతావు, ఇప్పుడు వెళ్ళిపోయినట్టే అప్పుడు వెళ్ళిపోతావు నువ్వు. కాబట్టి అది నువ్వు పెడితే నేను ఇది పెడతా. మంచి డీల్ యాక్చువల్గా మేబీ అయి ఉండొచ్చు, మంచి డీల్ అని ఇప్పుడు ఈ రోజు మనం అనుకుంటున్నాం, బట్ ఆ రోజు అందరూ నన్ను తిట్టారు. అంతే కదండి, ఇప్పుడు దూరం ఎక్కడో ఆ రోజు నేను ఊర్లో ఎస్టాబ్లిష్డ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, నెంబర్ 1 సర్జన్ అండి, అంటే ఓపెన్ గా టీవీ ముందు చెప్తున్నాను నేను. సో ఆ రోజుల్లో నేను నెంబర్ 1 ఆర్థోపెడిక్ సర్జన్ ఈ రీజియన్ కి. అలాంటిది ఒక పక్క కేర్ హాస్పిటల్ని, ఒక పక్క కేర్ సూపర్ స్పెషాలిటీని, ఒక పక్క ఎన్ఆర్ఐ హాస్పిటల్ని, ఇవన్నిటిని వదిలేసి నాకు రోజుకి 10 నుంచి 15 సర్జరీలు చేస్తున్న సర్జన్ని ఒక బ్యారన్ ల్యాండ్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. ఎందుకు? హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి, ఇంకా అక్కడికి వెళ్ళి నేను దగ్గరుండి ప్లాన్స్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ చేయించాలి దగ్గరుండి. ఐఎమ్ రెడీ. వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడితే నా ఫ్రెండ్స్ అంతా నన్ను తిట్టారు. బుద్ధి జ్ఞానం ఉందా లేదా, ఎంత రిస్క్ తీసుకుంటే రెడీ టు ట్రీట్మెంట్ కాదు కదా, కన్స్ట్రక్ట్ చేయాలి 2 years పడద్దు అంటే. ఉన్న చిన్న హాస్పిటల్లో ఏదో చేయొచ్చు, కానీ ఇక్కడ ఇన్కమ్ అంతా రాదు కదా, ఇంకా అక్కడ మళ్ళీ ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ పేషెంట్లు, ఎవడో నడప దగ్గరలో ఉన్నాడు వస్తే దాని మీద నాకు వచ్చే 1,00,000 ఇన్కమ్ తప్పిస్తే ఇంకేముండదు. నా ఈఎంఐలు కూడా సరిపోదు. అయినా సరే రిస్క్ తీసుకొని నేను ఎందుకు వెళ్ళానంటే, అప్పుడు రీజన్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక మీకు, ఆ రిస్క్ తీసుకోవటం 5 మొదటి నుంచి అలవాటు అయిపోయింది లైఫ్ లో. అంటే మొనోటనే ఉండకూడదు. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఉంది లోపల, ఉంది. అది 89లోనే బయటపడేది కదా సాగర్గా పెట్టినప్పుడు. సో ఎప్పుడైతే దానికి రీజన్ కూడా ఏంటంటే, నేను ఒక ప్రొఫెషనల్గా మనం స్టెప్ బై స్టెప్ గేర్ మారుస్తూ వచ్చాం. నెయిల్స్ నుంచి స్పైన్కి, స్పైన్ నుంచి రీప్లేస్మెంట్స్కి ఎట్లా వచ్చాం, కార్పొరేట్కి వెళ్ళాం, అంతా అయ్యాం. నెక్స్ట్ ఏంటి, ఒక కార్పొరేట్లో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు కొన్నాళ్ళ తర్వాత మనకంటే బాగా పనిచేసేవాడు ఇంకొకటి రావచ్చు, రీప్లేస్ అయిపోతాం. రీప్లేస్మెంట్ జాయింట్ కాదు, మనం రీప్లేస్ అవుతాం. లేదా మనకి శరీరంలో శక్తి తగ్గొచ్చు. అంతే కదా, ఏజ్ పెరిగే కొద్దీ హుషారు తగ్గుద్ది. సో అలాంటప్పుడు వాట్ ఈస్ అవర్ పొజిషన్? సో మనం ఒక వ్యక్తిగా ఎదిగే కంటే ఒక సంస్థగా ఎదిగితే ఎప్పటికైనా పర్మనెంట్గా మనం నిలబడతాం. ఇది మళ్ళీ నాకు ఉస్తాది గారు చెప్పిందే. సో ఇలాగా నాకు బుర్రలోకి ఎన్ని రకాలుగా ఎక్కించి అన్ని రకాలుగా ప్రూవ్డ్ కదా ఆయన అప్పటికి. ఎప్పుడైతే ఇలా చేశారో ఐ టుక్ దట్ రిస్క్.
వెళ్ళి 2012లో అక్కడికి వెళ్ళిపోయాం. 2015కి నాకు అనుకున్న లెక్క ప్రకారంగా మాత్రం నేను అడిగిన దానికంటే బాగా హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయించి ఇచ్చారు. 3 years పట్టింది. 3 yearsలో ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండేదా? ఏం లేదు, ఇంక ప్రాక్టీస్ ఏముంది, నా ప్రాక్టీస్ అంతా 24 గంటలు ఇటుకలు ఎత్తుక్కోవటం, రంగులు ఎత్తుక్కోవటం, టైల్స్ ఎత్తుక్కోవటం, మొత్తం టోటల్ తాపీ మేస్త్రి అయిపోయారు. మీరు నన్ను అడిగితే బ్రహ్మాండం ఇల్లు కట్టిస్తాను. అంటే ఎంతవరకు అంటే 3D డిజైనింగ్ నేర్చుకున్నాను నేను దానికోసం అని చెప్పి. బేసిక్ ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ కదా, సో 3D డిజైనింగ్ నేర్చుకుని 3Dలో మొత్తం రూమ్లన్నీ 3Dలో చేసి పెట్టుకునేవాడిని నేను. ఈ రూమ్ ఎలా రావాలి, ఆపరేషన్ ఎలా రావాలి, అంత యాక్టివ్గా వర్క్ చేశాను. ఇంకొక ఆర్ట్ నేర్చుకున్నాను. అలాగే చైనా అంటే ఏంటో అప్పుడు ఫస్ట్ టైం చూసాను వెళ్ళి. చైనా నుంచి ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చా, బెడ్స్ గిట్స్ అంతా చైనా నుంచి తీసుకొచ్చా. ఆ రోజుల్లో చైనా నుంచి అప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెష్గా. సో ఆ స్టేజ్లో హాస్పిటల్ స్టార్ట్ అయింది. 15 నవంబర్లో హాస్పిటల్ స్టార్ట్ చేశాను. 15 నవంబర్లో 17 నవంబర్ వరకు వెళ్ళింది అంతే. నేను అనుకున్నంత రోజీగా లేదు పిక్చర్, ఎందుకంటే డిస్టెన్స్ అవడం వల్ల కూడా కారణం కాదు వరకు నేను చాలా కేర్ఫుల్గా ఒక సర్జరీ చేస్తే ఇంటికి వచ్చి తడుకోట వేసుకొని పడుకునే ఉండి, వేరే రెస్పాన్సిబిలిటీ లేదు కదా. డబ్బులు వచ్చేవి బ్యాంకులో వేసుకుని ఉండి, లేదంటే ఖర్చులు కూడా పెద్ద ఉండేవి కాదు, టైం కూడా ఉండేది కదా ఖర్చు పెట్టడానికి. సో ప్రశాంతంగా గడిచే జీవితం. కానీ ఇక్కడ అలా కాదు కదా, నెల అయ్యేసరికి హాస్పిటల్ పోషించాలి, దాని కరెంట్ బిల్లు కట్టాలి, దాని స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి. ఆయన హాస్పిటల్ అంటే కట్టిచ్చేసాడు, ఒక ఐరావతం లాగా నా పెద్ద నెత్తి మీద ఒక ఏనుగు లాంటి దాన్ని పెట్టేశారు ఆయన. సో నాకు బిజినెస్ వచ్చినా రాకపోయినా వాళ్ళ పేషెంట్లు గ్యారంటీకి వస్తారు, వాళ్ళు పోషించాలి కదా, వాళ్ళ కోసమైనా నేను డాక్టర్ని మెయింటైన్ చేయాలి కదా. అక్కడ రెవెన్యూ జనరేట్ అవ్వదు వాళ్ళ మీద, అంత జనరేట్ అవ్వదు కదా. అయినా సరే నేను చేయాలి, అది కమిటెడ్. సో ఆ స్టేజ్లో ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ద వెయిట్. 2 years పెయిన్. 2 years కంటే లాస్ట్ 6 months అంటే 17 ఆ టైంకి వెయిట్ స్టార్ట్ అయింది నాకు. అంటే నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న రిజర్వ్స్ అయిపోవటం మొదలైంది. అంటే నేను ఈ 10 సంవత్సరాల్లో కింద మీద పడి రోజుకి 15 సర్జరీలు చేసి సంపాదించింది అంతా కరెక్ట్ మొదలైంది, పెరిగిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ 25-30 కొంత సేద్ది, కొంత బ్యాంకు మేము కొన్నది. అక్కడ ఈఎంఐలు ఆల్రెడీ వచ్చేసాయి. ఈఎంఐలే కాదు, సిఎంసీలు, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు, ఇవన్నీ తడుపు మోపడి అయిపోతూ ఉండేది. సో ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ వెయిట్. అదే స్టేజ్లో ఏముందంటే, అంటే మంచిగా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది అంటారు. అలాగా సడన్గా నాకు ఒక ఫ్రెండ్ ద్వారా భాస్కరరావు గారి దగ్గర నుంచి ప్రపోజల్ వచ్చింది. వైజాగ్లో మేము హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు ఏమన్నా ఇస్తే వీ వాంటెడ్ టు టేక్ షేర్స్ ఫ్రమ్ యూ, కొలాబరేట్ అయిపోదాం. మంచి ప్రపోజల్ అంటే మంచి ప్రపోజల్ అని మనం అనుకుంటున్నాం. కానీ మళ్ళీ అప్పుడు తిరిగి నా చుట్టూ ఉన్న నా కంపెనీ సెక్రటరీలు కానీ, నా అడ్వైజర్లు కానీ, అబ్బాయి నువ్వు ఎంత కష్టపడి కరెక్ట్గా ఫ్రూట్స్ అందే టైంకి నువ్వు 50% ఎవరికో ఇచ్చేస్తాను అంటున్నావు, దట్ ఈస్ నాట్ కరెక్ట్, నువ్వు ఆలోచించుకొని 100 సార్లు చెప్పారు మళ్ళీ. అప్పుడు నేను ఏం చెప్పానంటే, నేను మొదటి నుంచి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసింది డబ్బుల కోసమో ఇంకో దానికోసమో షేర్లు నా దగ్గర ఉంచుకుందామని స్టార్ట్ చేయాలి. ఒక ఎయిమ్తో స్టార్ట్ చేసాం. ఏంటి మెయిన్ ఎయిమ్? సొసైటీకి ఒక మంచి హాస్పిటల్లో మంచి సర్వీసెస్ ఇద్దామని ఒక ఎయిమ్. దానిలో మెయిన్గా రైతులకి, ఎందుకంటే పెద్ద ఆయనకి నేను కమిట్ అయ్యాను. అదే కదా కమిట్. సో ఆ రైతులకి నేను ఇవ్వాలి, ఆ సర్వీసెస్ నేను రైతులకు ఇవ్వాలంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అనుకున్నంత లెవెల్లో నేను ఇవ్వలేకపోతున్నాను వాళ్ళకి. అదే నేను కిమ్స్ వాళ్ళతో నేను టైఅప్ అయితే 100% నేను తులసిరావు గారికి ఏదైతే కమిట్ అయ్యానో అది నేను చేయగలుగుతాను. నాది 50% షేర్స్ పోయినా పర్లేదు నాకు, బట్ అంటే మొత్తం నాది కాదు, మిగతా డైరెక్టర్స్ అందరిది కలిపి 50 పోయినా పర్లేదు, సర్వీస్ ఇవ్వడం జరుగుద్ది, అనుకున్నది చేయడం జరుగుద్ది. అలాగే ఈ ఏరియాకు బెస్ట్ హాస్పిటల్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే కిమ్స్ హాస్ గాట్ వండర్ఫుల్ ట్రాక్ రికార్డ్. అప్పటికే భాస్కరరావు గారికి మంచి పేరు ఉంది. అప్పటికే భాస్కరరావు గారు ఈజ్ ప్రూవ్డ్. భాస్కరరావు అందులో ఎలాంటి సిక్ యూనిట్ ఏదైనా తీసుకుంటే ఆయన చేతిలో బంగారం అయిపోతుంది. అప్పటికే ఆయనకి ఆ మంచి పేరు ఉంది భాస్కరరావు గారికి. ఎందుకంటే ఆయన అంత కష్టపడి వర్క్ చేస్తారు, అంత జెన్యూన్గా వర్క్ చేస్తారు, సిన్సియర్గా. సో ఎప్పుడైతే అలాంటి ప్రపోజల్ వచ్చిందో ఎవరు ఎంత చెప్పినా నేను వినకుండా భాస్కరరావు గారితో ఐ వెంట్ టు టైఅప్. సో అది కూడా చెప్పాను కదా, ఫస్ట్ ఏ ముహూర్తాన్ని తాతయ్య గారు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. అరే నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీకు, నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి, నాకు కావాల్సింది నా రైతుకి సరైన సర్వీస్, నువ్వు ఎలా చేస్తావు చెయ్యి, నా రైతు వచ్చినోడిని నువ్వు వెనక్కి పంపించకూడదు, ఆడికి ఫుల్ సర్వీస్ ఇవ్వాలి, అదొకటే. నీకు ఏది మంచిది అనిపిస్తే నువ్వు ఇచ్చుకుంటే నాకేటి, నీ దగ్గర ఉంచుకుంటే నాకేటి, నాకు దానికి సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటే అది చేసుకో. హోల్ హార్టెడ్గా తాతగారే కాదు, ఈవెన్ మా మామయ్య ఆనంద్ వీళ్ళందరూ కూడా మనకు కావాల్సింది మంచి జరగాలి, మన రైతులకు మంచి జరగాలి, మనం చేసిందే వాళ్ళ కోసం కాబట్టి అలాగే మీరు బతకాలి. ఎందుకంటే మీరందరూ దాని మీద మీ జీవితాలను దారపోసారు దానికి, ఎందుకంటే అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చారు మీరు సర్వైవ్ అవ్వాలి,
రైతుకి మంచి జరగాలి, కాబట్టి మీరు ఏం చేస్తారు చేయండి. సో ఆ రకంగా మీరు అన్నట్టు నేను ఆ గురవారెడ్డి పిలిస్తే ఏ ముహూర్తాన్ని ఫస్ట్ కిమ్స్లో అడుగు పెట్టానో తెలియదు. ఆ ముహూర్తం చాలా బలమైన ముహూర్తం అయి ఉంటుంది. సో నా జీవితం కిమ్స్తో ముడిపడి కిమ్స్ ఐకాన్. ఇప్పుడు కిమ్స్ ఐకాన్ ఆ రకంగా ఏంటంటే పేరుకి కిమ్స్ ఐకాన్ బ్రాండ్ అండి, కానీ ఒరిజినల్ కంపెనీ పేరు ఐకాన్ కృషి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. కృషి ఎక్కడికే పోలా, ఆన్ పేపర్ కృషి. సర్వీస్ కూడా జరుగుతుంది, సర్వీస్ ఎలాగో జరుగుతుంది సార్, మామూలు సర్వీస్ కాదు. ఎలాంటి సర్వీస్ జరుగుతుందంటే ఈ రోజు మనం లెక్క పెడితే కొన్ని క్రోర్స్ ఆఫ్ వర్త్ సర్వీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట జాయింట్ రీప్లేస్మెంట్కి 2.5 లక్షలు అయిందండి ఒక ముడుకు చేయాలంటే, మా రైతుకి ఫ్రీ. అవును, చాలా అడ్వాంటేజ్ కదా వాళ్ళకి. అలాగే ఒక హార్ట్ సర్జరీ 4 లక్షలు అవుతుంది, మా రైతుకి ఫ్రీ. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ 12 లక్షలు అవుతుంది, మా రైతుకి ఫ్రీ. ఇవంతా ఆ మహానుభావుడు పెట్టిన నిజంగా ఇదే కదా. ఎప్పుడు సో అలాగే మాకు ఒక మంచి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం అనుకోవాలి. దాన్ని ఇప్పుడు ఆయన ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయడమే కాదు, దాన్ని అంతే మంచి ఉద్దేశంతో ఇంకా యాక్టివ్గా ముందుకు నడిపిస్తున్న ప్రెజెంట్ చైర్మన్ ఆనంద్ కూడా ఐ షుడ్ మెన్షన్ అబౌట్ హిమ్ నౌ. ఎందుకంటే అంతే యాక్టివ్గా అతను ఎప్పుడు నన్ను పేరు పెట్టుకోవడం అల్లుడనే పిలుస్తాడు నన్ను, అన్నమా వారసు కాబట్టి. అల్లుడు నీకు ఏం కావాలో చూడు. ఇంచుమించు ఏజ్ గ్రూప్ ఒకటే ఉంటుంది, నాకంటే తన చిన్నోడు కూడా తనదే అంటాడు. బట్ బేసిక్గా ఏంటంటే నీకేం కావాలో చూడు, రైతుకి తేడా జరగకూడదు. ఇంకా ఎక్కువ మా తాతగారు ఎప్పుడు నన్ను పిలిచి తిట్టిన సందర్భం లేదు. ఈయన నాకు తెల్లారులేస్తే ఫోన్ చేసి తిడతాడు, ఏంటి మా వాడికి మీరు బ్లడ్ ఇవ్వలేదట, ఏంటి మా వాడికి మీరు ఏంటి బ్లడ్ ఇవ్వలేదు. ఇతను ఫోన్ వచ్చిందంటే భయం నాకు, ఎందుకంటే కేవలం ప్రేమగా మాట్లాడటానికి వేరే ఫోన్ చేయడు నాకు. అది వేరే సందర్భాలు ఉంటాయి, బట్ ఇది మాత్రం సడన్ గా ఫోన్ చేశాడంటే ఎవడో కంప్లైంట్ తో వెళ్ళి ఉంటాడు. అందుకే ఈయన ఫోన్. ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేసేటప్పుడు మనం యాక్చువల్గా వాళ్ళకి కమిట్ అయింది 20% అండి, బట్ మన దగ్గర వాళ్ళకి సర్వీస్ మోర్ దాన్ 30-40%కి వెళ్తుంది. ఎందుకంటే మేము 100 మందిని చూస్తే 40 మంది వాళ్ళనే చూస్తాం, అంతే కదా. 100 సర్జరీలో 40 వాళ్ళకే చేస్తాం. యాక్చువల్ 20 చేస్తే చాలు మా కమిట్మెంట్ ప్రకారం, కానీ అట్లా కాదు. మాకు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే ఐసీయూ బెడ్స్ దగ్గర వస్తుంది. ఐసీయూ బెడ్స్ మినిమం ఉంటాయి మన దగ్గర. సో వాళ్ళు చూస్తే ఎమర్జెన్సీస్ తెగ వచ్చేస్తాయి, అక్కడ అకామిడేట్ చేయలేకపోయినప్పుడు ఇతని దగ్గరికి వెళ్తారు. రైతు ఫ్యామిలీ అందరూ 4 members, 4 or 5 ఉంటే 5 అందరికీనండి, అందరికీ వర్తిస్తుంది. సో ఆ రకంగా కిమ్స్తో అసోసియేట్ అయిన తర్వాత నేను ఫుల్ ప్లెడ్జ్డ్ సర్వీస్ ఇవ్వగలను. ఎంత ఫుల్ ప్లెడ్జ్డ్ సర్వీస్ అంటే ఈ రోజు గర్వంగా చెప్పగలను, నేను రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో, రాష్ట్రంలో కూడా కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కిమ్స్ ఐకాన్లో అవుతాయి. మీరు చెప్పే ఫిగర్స్ 100 మంది ఉంటే 40 మంది ఆడలో ఉంటున్నారంటే మీరు ఆ ల్యాండ్ దానికి అద్దె కట్టినా కూడా అంతకంటే తక్కువ వాళ్ళకి ఇచ్చే సర్వీస్ కంటే తక్కువ అది. బట్ అది మనం ఆ లెక్కలు వేయలేదు, ఆ లెక్కలు అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేయలేదు. ఎందుకంటే మొదటి నుంచి మనం అక్కడ ఎంటర్ అయింది కూడా ఒక పెద్ద ఆయన ఒక మంచి ఉద్దేశంతో పిలిచారు, మనం అంతే మంచి ఉద్దేశంతో. సో ఆ రకంగా గడిచింది. సో అది నా ఇప్పుడు ఇంకంత ప్లస్. ఇప్పుడు 15 నుంచి స్టార్ట్ అయింది. 15 నుంచి స్టార్ట్ అయిందండి. 17 ఎండింగ్ 18 నుంచి పూర్తిగా కిమ్స్ ఐకాన్ అయింది. అంటే కంప్లీట్ రియల్ కార్పొరేట్ సెక్టర్ లోకి ఎంటర్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ లోకి ఎంటర్ అయ్యారు. అంతవరకు మాది కిమ్స్ ఐకాన్. కిమ్స్ గ్రూప్ లో మీరు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్, వేరే దాంట్లో కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్. సో డెసిషన్ మేకింగ్ లో మీ అభిప్రాయాలు ఉంటాయి. బోర్డ్ లో వన్ ఆఫ్ ది మెంబర్స్ ఇక్కడ. సో దాని ప్రకారం ఏంటంటే బట్ ఇట్స్ ఫర్ ఎ గుడ్ థింగ్ అండి. అంటే తాతగారి ఆలోచన, అంటే ఇద్దరు తాతలు, నా తండ్రి తాలూకు ఆలోచన నేను ఒక మంచి డాక్టర్ అవ్వాలని. అలాగే ఈయన గారు కూడా మంచి, ఈయన ఆ టైంకి ఆయన నాకు ఇచ్చిన ప్రోత్సాహం అయి ఉండొచ్చు. దానిలో అందరికీ మంచి ఆలోచనలు ఉండడం వల్ల ఒక మంచి జరిగింది. ఈ రోజు మా మామయ్య అలాగే మా పిన్ని గారు ఉన్నారు, ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ అండి, రమాదేవి అని. ఆవిడ కూడా అంతే యాక్టివ్. హాస్పిటల్ విషయంలో ఏం కావాలన్నా సరే దే పార్టిసిపేట్ అండ్ యాక్టివ్గా. వీళ్ళిద్దరూ ప్రజెంట్ తాతగారు లేని లోటుని ఇద్దరు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఫాదర్ మాట పోకూడదు, ఆయన సర్వీస్ అసలు ఎక్కడ 1% కూడా తండ్రి మాట పోకుండా చూసుకుంటున్నారు వాళ్ళిద్దరు. రైతుల మీద ఆయనకున్న ప్రేమ అంతకంటే ఎక్కువగా అనిపిస్తుంది. వీళ్ళు తాతగారు ఎప్పుడు బయటపడేవారు కాదు, వీళ్ళైతే ఎక్స్పోజ్ అయ్యి మమ్మల్ని తిడుతుంటారు. ఆయన ఎప్పుడు డాక్టర్ని తిట్టడం, మందు తాగి ఒకళ్ళు తిట్టారు, మందు తాగకుండా ఒకళ్ళు తిట్టారు,
ఇప్పుడు మేము మీకు ఇంటికే ఇచ్చాం కదా మా సర్వీస్ చేయడం తిడుతున్నారు ఇప్పుడు ఇద్దరు తిడతారు, తిడుతున్నారు. అది ఇంట్లో వాళ్ళు సో తిడతారు. తిట్లు అనేది కామన్ గా ప్రతి అదే బజరీలో దీవెనలు మాకు, దీవెనలాగా తిట్లు వెళ్తా మాకు ఉంది. దీవెనలుగా తీసుకుంటాం ఎప్పుడూ. సో గిటార్ సతీష్ నుంచి నెయిల్స్ ఇంటర్లాక్ నెయిలింగ్ చేయటం వల్ల నెయిల్ సతీష్ గా పేరు గాంచారు. సో ఇంటర్లాక్ నెయిలింగ్ అనేది కొన్నాళ్ళకి సాచురేట్ అయింది, తర్వాత ఇంకోటి ఏదో spine తెచ్చుకోవాలని. తర్వాత స్పైన్ సతీష్ అయ్యారు స్పైన్ ఫిక్సేషన్లో. తర్వాత అది కూడా ఇంకెంతకాలం చేస్తుంది, దీన్ని వేరే కొత్తగా చేయరు కదా అని గురవారెడ్డి గారి పరిచయం వల్ల జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళారు. జాయింట్ రీప్లేస్మెంట్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వచ్చింది. తాతయ్య గారి ప్రోత్సాహం వల్ల కృషి హాస్పిటల్లో భాగమయ్యారు. మీరు ఐకాన్ గ్రూప్ పెట్టి వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ రైతులందరికీ ఫ్రీగా సర్వీస్ చేస్తూ, సో ఇంకా మెరుగైన సేవలు అందించలేకపోతున్నానని పెయిన్ తీసుకుని సో కిమ్స్ గ్రూప్ తోటికి వెళ్తే ఇప్పుడు కిమ్స్ ఐకాన్ అయ్యింది హాస్పిటల్లో. సో ఇప్పుడు మరి సాచురేషన్ పాయింట్ రాలేదా మళ్ళీ ఇన్నాళ్ళు కిమ్స్ తోటి ఉండి? సాచురేషన్ పాయింట్ కిమ్స్ తో రాదండి. ఎందుకు రాదంటే కిమ్స్ లో రోజు డెవలప్మెంట్స్ అవుతున్నాయి అక్కడ. ఓకే, అప్డేట్ అవుతుంది. కిమ్స్ ఐకాన్ అనేది ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా అయిపోవడం అంటే ఇప్పుడు ఒక రకంగా ఆ సాచురేషన్ షిప్ రాలేదు, బట్ ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. అంటే మనం సాధించాలి అనుకున్నది మెడికల్ ప్రొఫెషన్ లోకి వచ్చిన తర్వాత మాక్సిమం సాధించగలిగాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్ సర్జన్ అయిన తర్వాత ఎవరికైనా ఏం కోరుకుంటుంది అంటే ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ సర్జరీస్, బెస్ట్ సర్జరీస్ చేయాలనిపిస్తుంది. చేశాం. అలాగే ఒక ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఉంది, దానికి ప్రెసిడెంట్షిప్ చేశాను స్టేట్ కి. సూపర్. మొత్తం ఆర్థోపెడిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశాను, సెక్రటరీగా చేశాను, తర్వాత ప్రెసిడెంట్షిప్ చేశాను, అయిపోయింది. తర్వాత ఒక మంచి హాస్పిటల్ ఉత్తరాంధ్రలో ఒక బెస్ట్ హాస్పిటల్ స్థాపించాలనుకున్నాం. మంచి హాస్పిటల్ స్థాపించాము. కిమ్స్ గ్రూప్ తాలూకు సపోర్ట్ వల్ల నౌ వీ స్టాండ్ ఆల్మోస్ట్ స్టేట్ లోనే నెంబర్ 1 హాస్పిటల్, నెంబర్ 2 హాస్పిటల్ అలాంటి కేటగిరీ. 300 అబౌవ్ బెడెడ్ హాస్పిటల్. ఇది దగ్గర 450-500 బిగ్గెస్ట్ హాస్పిటల్. సో అలా హాస్పిటల్ సైజ్ అని కాదండి, ద అమౌంట్ ఆఫ్ వర్క్ వాట్ వీ డూ. అంటే మా దగ్గర ఇప్పుడు ఈ రోజు ఓపీ ఆన్ యావరేజ్ రోజుకి ఓపీ 800 నుంచి 1000 ఉంటుందండి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంత ఓపీ ఉంటుంది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. సో వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? వాట్ నెక్స్ట్ అంటే చెప్పాను కదండి, యాక్చువల్గా నా జీవితం ఇందులోకి ఎంటర్ అయ్యి ఉండకపోతే, ఏది ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లోకి వచ్చి ఈ ఐకాన్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, కృషి హాస్పిటల్కి వచ్చి ఉండకపోతే ఒక 10 years బ్యాక్ నేను ఆడాగాన్ టు ఆర్ట్. పెయింటింగ్ ఒకటే కాదండి, అది చెప్పాను కదండి. ఇప్పుడు లియోనార్డో డా విన్సీ అంటే నాకు ఒక రకమైన ఇంట్రెస్ట్. ఇంతకుముందు చెప్పాను, ఆయన అన్ని పనులు చేసినప్పుడు మనం అందులో కొన్నైనా చేయలేమా అని చెప్పి. అందుకే పెయింటింగ్ వేస్తారు, మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, లిరిక్స్ రాస్తారు, కథలు రాస్తారు, పోయిటరీ రాస్తారు. ఈ ఆర్ట్స్ ఫీల్డ్ ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఆర్ట్ ఫీల్డ్ లో రావాలని ఒక కోరిక 10 years బ్యాక్ నుంచి ఉండిందండి. నేను ఏమనుకున్నానంటే దానివల్ల దహనం అనే ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి కంపోజ్ చేయడం. ఆ దహనం ప్రొడ్యూస్ చేయడానికి బేస్ ఏంటంటే అండి, ఎలాగో నేను మారదాం అనుకుంటున్న స్టేజ్ లో మంచికో చెడుకో కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ అందరికి ఫ్రీ టైం దొరికింది. ఫ్రీ టైం అంటే ఒక 2 years పాటు అందరం మోరార్లెస్ 1.5-2 years పాటు వీఆర్ కన్ఫైన్ టు హోమ్స్. మేము కూడా డాక్టర్స్ అయినప్పటికీ ఒక అడ్మినిస్ట్రేటివ్ పార్ట్, ఆక్సిజన్ సిలిండర్లు అరేంజ్ చేసుకోవడం, బెడ్ మేనేజ్మెంట్, ఐసీయూ మేనేజ్మెంట్ తప్పిస్తే మా ప్రొఫెషనల్ వర్క్ లేదు అప్పుడు. అలాంటి టైంలోని నా దగ్గరికి ఒక డైరెక్టర్ గారు వచ్చారు, మూర్తి అని. సో ఆయన ఎవరు తీసుకొచ్చారంటే ఎఫ్ఎం బాబాయ్ అని త్రినాథ్ స్వామి అని ఉంటాడు. అవును, ఎఫ్ఎం బాబాయ్ సినిమాలు చేస్తా ఉంటాడు, చాలా సినిమాల్లో, ఈవెన్ రంగస్థలంలో కూడా క్యారెక్టర్ చేశాడు. సో ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి. నా స్వస్థలం వాడ్రాపల్లి అని చెప్పాను కదా, ఆ ఊరు వాస్తవుడు. వాడి గురించి నాకు మొదటి నుంచి ఏంటంటే ఎఫ్ఎం లో చాలా ఫేమస్ త్రినాథ్. వీడు చాలా మంచి ఆర్టిస్ట్ వీడు, కానీ వీడికి సరైన లైమ్ లైట్ రావట్లేదు, వీడిని ఎవరైనా మంచి క్యారెక్టర్ ఇస్తే బాగుండేది అన్న ఒక ఫీలింగ్ ఒకటి ఉండేది వాడి గురించి, కన్సర్న్ ఉండేది. అలాంటి టైంలో వాడు ఈ డైరెక్టర్ని తీసుకొచ్చాడు. దానిలో మెయిన్ క్యారెక్టర్ అడిగిచ్చాడు, ఒక కాటికాపర్ క్యారెక్టర్. మొదట విని పెద్ద క్యాజువల్ గా తీసుకున్నాను, ఎందుకులే అన్నట్టు. బట్ అల్టిమేట్గా ఏమైందంటే రెండోసారి మూడోసారి వినేసరికి కథ బాగుందనిపించింది. ప్లస్ కోవిడ్ వల్ల నేను ఖాళీగా ఉన్నాను. సో మనకి ఎలాగో కథ బాగుందనిపించింది, మనం ఖాళీగా ఎప్పటికైనా ఇంట్రెస్ట్ ఉంది. ఈ రోజుకైతే రేపైనా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. అంటే నాకు సినిమా రాయటం, డైరెక్ట్ చేయటం మెయిన్ ఇంట్రెస్ట్ అండి. తీయటం కాదు, ప్రొడక్షన్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ డైరెక్ట్ చేద్దాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కాలేజీలో, స్కూల్లో చేసిన పనులు అవే, రాయటం, డైరెక్ట్ చేయటమే. పరిస్థితి డ్రామాలు డైరెక్ట్ చేసేవాడిని రాసి, అంత ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ ఇంట్రెస్ట్ ని ఎప్పటికైనా 50 దాటిన తర్వాత ఆ పని చేద్దాం అనుకునేవాడిని. ఇంక ప్రొఫెషన్ ఆపేసి దానిలోకి. బట్ ఇవన్నీ తగిలించుకోవటం వల్ల
పోన్ అయింది అది కొంతకాలం. సో ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఖాళీ ఎప్పుడైతే దొరికిందో దహనం మూవీకి స్టార్ట్ చేసాం. అందులో ఒక లిరిక్, చచ్చినోడు ఫోటోకి బొట్టెడతారు, పూలేస్తారు, ఏంటంటే ఒక వాళ్ళ ఆవిడికి ఆ 2 తీసేస్తారు. అంటే కొద్దిగా అది ఒక రకమైన తత్వం. ఆడేంటంటే తాగుబోతు చేపలు కలువ పువ్వు అయినప్పుడు సాంగ్స్ ఉంటాయండి, 3 నేనే రాశాను. నేనే కంపోజ్ చేసి నేనే పాడాను కూడా. అది వెరైటీ ఏంటంటే తప్పలేదు. ఆ కోవిడ్ టైంలో ఎవరు దొరక మాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరినో పెట్టుకుందాం అనుకున్నాం. అతను కూడా లాస్ట్ టైంలో సిక్ అయిపోవడం వల్ల నాకు మ్యూజిక్ లా కాస్త టచ్ ఉండడం వల్ల డైరెక్టర్ ఏమన్నాడంటే, సార్ ఈ సాంగ్ మీరే కంపోజ్ చేయండి. ముందు సాంగ్ కంపోజ్ చేశాను సార్, సూపర్ గా ఉంది సాంగ్, మీరే చేసేయండి అని చెప్పి మిగతా 3 సాంగ్లు కంపోజ్ చేశారు. అంతా బాగుంది కదా సార్, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇంకెవరైతే మీరే చేయండి. సో అప్పుడు నేను విజయనగరంలో 2 పిల్లలు ఉంటారు, సాయి పవన్ అని, ఇద్దరిని అసిస్టెంట్స్ తీసుకొని నేను అన్నదమ్ములు ఇద్దరు ఈ రోజు వాళ్ళు చాలా ఫేమస్ ఆర్టిస్టులు అయ్యారు. వాళ్ళ అసిస్టెంట్స్ తీసుకొని నేను ఐ డిడ్ మ్యూజిక్ ఫర్ ద ప్రోగ్రామింగ్ అంటే నేను హెల్ప్ చేశాను. వాళ్ళు మొత్తం మీద అందరం కలిసి చేసాం. దాని తర్వాత అదే ఇన్స్పిరేషన్ తో డర్టీ ఫెలో చాలా ఫెస్టివల్స్ లో చాలా 6 ఫిల్మ్ఫేర్ ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చాయండి ఆ సినిమాకి. 6 ఫిల్మ్ఫేర్ కన్వెక్షన్ ఉంటుంది. చాలా మంచి సినిమా అండి, యూట్యూబ్ లో ఉంది, చూస్తాను చూడాలంటే. చాలా మంచి మూవీ. మంచి ఆదిత్యవం లీడ్ రోల్ చేశారు. ఈ ఎఫ్ఎం బాబాయ్ సెకండ్ లీడ్ రోల్. దానికి నాకు మణికర్ణిక ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వారణాసిలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది. సో ఈ అందరి ప్రోత్సాహంతో ఏముందంటే తర్వాత దానిలో యాక్ట్ చేసిన విలన్ క్యారెక్టర్ శాంతి చంద్ర గారు, స్నేహితుడు, ఆయన మళ్ళీ డర్టీ ఫెలో మూవీ చేశాడు. మళ్ళీ దానికి కూడా మన మూర్తి గారే డైరెక్టర్. సో దానికి మళ్ళీ నేను మ్యూజిక్ చేసి 3 పాటలు లిరిక్స్ కూడా రాశాను. అందులో శ్వాస నా శ్వాస నీ శ్వాసలో అని మన ఎస్పి చరణ్ గారు మాలవిక పాడారు ఆ పాటని. తడబడుతున్న అడుగులు అనేది నా దగ్గర ఆర్థోపెడిక్ సర్జన్ గా పనిచేస్తుంది అమ్మాయి సాధన పాడింది. సో మొత్తం మీద అలాగే ఏంటంటే మీ ఇండస్ట్రీలో కూడా 2 సినిమాలు మ్యూజిక్ డైరెక్ట్ చేయడం జరిగింది. 10 పాటల దాకా రంగప్రవేశం చేశాను. ప్రొడ్యూసర్ గా, కంపోజర్ గా, సింగర్ గా 3 రకాలుగా నేను ఇండస్ట్రీలో రంగప్రవేశం చేశాను. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఇంకా ప్యాషన్ అలా తగ్గలేదు. యాక్చువల్ గా ఈ ప్రొడ్యూసింగ్ అనేది ఎఫ్ఎం బాబాయ్ కోసం చేశారు కానీ ఒరిజినల్ గా మీ ఇన్స్టింక్ట్ అంతా కూడా డైరెక్షన్ స్క్రిప్ట్ రైటింగ్ స్టోరీ ఆ దిశగా ఏమైనా వర్క్ చేస్తున్నారా? అదేనండి, ఇప్పుడు ఆ దిశగా ఏంటంటే లక్కీగా ఈ మధ్య ఫార్చునేట్ గా ఏమైందంటే ఒక పెద్ద సంస్థతో అటాచ్ అయ్యాను. ఓకే, ఫిలిం ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న ఒక డైరెక్టర్ తో అసోసియేట్ అయ్యాను నేను. అంటే డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఒక డైరెక్టర్ తో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ తో అసోసియేట్ అయ్యాను. ఆయన ద్వారా ఇప్పుడు వన్ ఆఫ్ మై స్క్రిప్ట్ got selected for వెబ్ సిరీస్ కి. వెరీ బిగ్ ప్లాట్ఫామ్ అండి, వెరీ బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వెబ్ సిరీస్ కి ఇప్పుడు నా స్క్రిప్ట్ అప్రూవల్ అయింది. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్ నెక్స్ట్ వీక్ లో అగ్రిమెంట్స్కి వెళ్తున్నాము. అలాగే దే ఆర్ గివింగ్ మీ 3-4 రైటర్స్ ఇస్తామన్నారు. వాళ్ళతో కూర్చొని మళ్ళీ స్క్రిప్ట్ ని చిన్న రీమోడిఫికేషన్ రీడిజైనింగ్ చేయాల్సింది. అలాగే సేమ్ వెబ్ సిరీస్ కి సీజన్ 2 కూడా రాయమని ఆఫర్ వచ్చింది. చాలా టెంప్టింగ్ గా అనిపించుంటది. అవునండి, బట్ డెఫినెట్ గా ఇట్స్ గుడ్ స్క్రిప్ట్. జోనర్ అయితే మీకు ఒక మిస్టరీ అండి, కంప్లీట్ గా ఒక సస్పెన్స్ మిస్టరీ లాంటిది. ఇట్స్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రియాలిటీ అండ్ సూపర్ నేచర్ పవర్ కి, ఒక సైకాలజీ కాన్ఫ్లిక్ట్, ఒక రియాలిటీకి సూపర్ న్యాచురల్ పవర్స్ కి సైకాలజీకి, ఈ మూడింటికి మధ్యలోని మొత్తం చాలా కవర్ అవుతాయండి. అంటే సైకాలజిస్టులు ఉంటారు దీనిలో, సైకియాట్రిస్టులు ఉంటారు దీనిలో, అది ఉంటుంది. బట్ ఆర్కియాలజిస్టులు ఉంటారు, యాంథ్రపాలజిస్టులు ఉంటారు. మొత్తం స్టోరీలో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్కరు కవర్ అవుతారు. యాంథ్రపాలజిస్టులు ఉంటారు. అలాగే చాలా ఇంటలెక్చువల్ స్క్రిప్ట్ అండి. ఎపిగ్రాఫిక్ స్పెషలిస్టులు అని, అంటే స్క్రిప్ట్ చదువుతారండి వాళ్ళు. అదొక స్పెషాలిటీ ఉంది మనకి. పురాతనమైన స్క్రిప్ట్లు ఎపిగ్రాఫిక్స్. ఆ ఎపిగ్రాఫిక్ స్పెషాలిటీ అని ఒకటి ఉందండి, ఢిల్లీలో ఉంటుంది, అది హెడ్ ఆఫీసు. సో దానికి అటాచ్డ్ గా ఉంటుంది. నేను కూడా యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు దీంతో చేస్తున్న రీసెర్చ్ లో బయటపడిన పాయింట్ అది నాకు. ఆ పాయింట్ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ స్క్రిప్ట్ లో ఉంటుంది. ఈ 10 ఎపిసోడ్స్ అన్ని ఆల్మోస్ట్ మీకు ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్ మెటీరియల్, చాలా బాగుంటుంది. వెబ్ సిరీస్ కి పర్ఫెక్ట్ గా ఒక 10 ఎపిసోడ్స్ కూడా ఒక పెద్ద యాక్ట్రెస్ తో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. మోస్ట్ ప్రాబబ్లీ షీ ఆల్సో హస్ గివెన్ హర్ అప్రూవల్ to work for this. So end of this month or
No, I think by end of this year we will start going for on to sets. అంటే అనౌన్స్మెంట్ end of this year కి అవుతుందండి. end of this month కి నేను అనుకోవడం అగ్రిమెంట్స్కి వెళ్తాం. వెళ్తారు. సో మోస్ట్ కాస్టింగ్ కాస్టింగ్ అది మాటలు జరుగుతున్నాయి, వాళ్ళ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అది కాకుండా 1 or 2 మూవీస్ కూడా నేను స్క్రిప్ట్స్ రెడీ చేసి పెట్టాను. దే మే గో ఫర్ సెట్స్ మీదకి వెళ్తాయి. అంటే ఏ లేదండి, ఎంతవరకు చేయాల్సింది ఇక్కడ చేయగలిసింది చేసాం. సో అక్కడ బిజీ అయితే ఈ మెడికల్ ప్రొఫెషన్ కి విరామం ఇస్తారా? అలాగని ఇంకా అనుకోలేదండి, ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియదే ఉంది, అక్కడ ఒక 15-20 days యాక్చువల్ షూట్ జరుగుతున్న టైం తప్పిస్తే మిగతా టైం మనం ఎక్కడన్నా చేయొచ్చు. అవును. సో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగే ఇది కూడా అంతే. ఎడిటింగ్ అవన్నీ మనం ఎక్కడ కూర్చొని చేయొచ్చు. యాక్చువల్ గా ఆ షెడ్యూల్ 15-20 days షూట్ టైం తప్పిస్తే మన ప్రెజెన్స్ అక్కడ, మిగతా టైంలో మనం ఎక్కడున్నా చేయొచ్చు. ఎలాగో మీరు ఎవ్రీ ఇయర్ వెకేషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు యుఎస్ షిప్ లో మీ ఫ్రెండ్స్ తోటి జర్నీ చేస్తుందా కదా, అది మొదటి నుంచి ఆ టైం ఇక్కడ ఉపయోగిస్తారు. సో ఆ టైంలో ఇప్పుడు కూడా అండి, నేను రాత్రి 9-9:30 దాకా డాక్టర్ అండి. ఇప్పటికి కూడా 9:30 తర్వాత 10 గంటలకి నా ఇంట్లోనే నా బెడ్రూమ్ కానుకొని నా స్టూడియో ఉంటుందండి. ఇంట్లోనే దట్ స్టూడియో ఇస్ ఫుల్ ప్లెజ్డ్ స్టూడియో అండి. దానిలో నేను మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయగలను, వీడియోస్ ఎడిట్ చేయగలను, రికార్డింగ్ చేయగలను. అంటే నాకు వోకల్ రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. అన్నిటితో నేను రాత్రి 10 తర్వాత రాత్రి 2 దాకా వర్క్ చేస్తానండి ఇప్పటికీ. దట్ ఈస్ మై వర్క్. ఎంజాయ్ చేస్తుంటారు అంతే. వర్క్ ఎవరు చేయగలరు? ఎంజాయ్మెంట్, రాదర్ ఎంజాయ్మెంట్. రాత్రి 10 కూర్చుంటాను నేను. ఎవ్రీ క్రియేటివ్ క్రాఫ్ట్ ఈజ్ నాట్ ఏ వర్క్. ఎస్, ఇట్స్ ఎ ప్లెజర్ టు. ఇట్స్ ఎ ప్లెజర్. దాంతో ఏంటంటే మీలాంటి మిత్రుల ప్రోత్సాహం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ మన సినిమాల్లో 24 క్రాఫ్ట్లో కనీసం ఒక 17-18 క్రాఫ్ట్ల మీద నాకు అవగాహన ఉంది. లిరిక్ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్టింగ్, ఆల్మోస్ట్ ఇలాంటి చాలా అన్ని వీటి మీద. ఈవెన్ ఐ స్టార్టెడ్ పెయింటర్ కాబట్టి ఆర్ట్ డైరెక్షన్ కూడా చేస్తాం. ఆటోమేటిక్గా ఐ స్టార్టెడ్ డూయింగ్ గ్రాఫిక్స్ నౌ డేస్. సో మెల్లిగా VFX కూడా VFX ఇప్పుడు AI సపోర్ట్ తీసుకొని ఇంకొద్దిగా ఐ వాంటెడ్ టు డు సంథింగ్ టూల్స్, లేటెస్ట్ టూల్స్ అప్డేట్. సో మొత్తం మీద ఏంటంటే ఇంట్రెస్ట్ అండి, బేసిక్గా చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అది. సో మీలాంటి వాళ్ళు మిత్రుల సపోర్ట్ మెయిన్గా, మీలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు డాక్టర్ గారు బాగుంది చేయండి అనేసరికి ఇంకా అంటే ఇంటెలిజెన్స్ అనేది ఒక వేరియస్ ఫీల్డ్స్లో మనం పెడితే అది ఎంత బాగా యూటిలైజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఈ మధ్య వస్తున్న యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ చూస్తే మనకు అర్థమవుతుంటుంది. అలాగేంటంటే మనం ఒక ఫీల్డ్లో ఎస్టాబ్లిష్ అయ్యి, సో ఆర్ట్ ఫీల్డ్లోకి వస్తే ఇంకొకటి జరుగుతుంది, మీ ఏజ్ ఆగిపోద్ది. ఏమో ఇప్పుడు ఎలా ఉన్నారో ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎలాగ ఉంటారు, మ్యూజిక్ చేస్తూ, గ్రాఫిక్స్ చేస్తూ, స్క్రిప్ట్ రైటింగ్ చేస్తే మీ ఏజ్ అలా ఉంటుంది. గమ్మత్తు ఉంది. అలా ఉండాలని కోరుకున్నాను. బట్ ఎప్పటికీ నా వృత్తి మెడికల్ వృత్తి అండి. నా ప్రవృత్తి మాత్రమే ఆర్ట్. ప్రవృత్తి వృత్తిగా మారితే ఏం చేస్తారు? అప్పుడు ఏది మారినా ఇప్పుడు వారసులు పెట్టి వెళ్తారు. ఇక్కడ అది ఎలాగో తప్పదండి, రిటైర్మెంట్ ఎలాగో. పాప అండి, బాబు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మెడిసిన్ అయిపోయింది. సో వారసురాలు తయారవుతుంది అంతే, అప్ చెప్తారు అక్కడ అంతే. ఆటోమేటిక్ ఇప్పుడు మనం కొంత ఏజ్ వచ్చిన తర్వాత సపోర్ట్ చేయటమే కానీ వాళ్ళు చూస్తుంటే మన ప్యాషన్ మనం చూస్తాం, వాళ్ళ ప్యాషన్ వాళ్ళు చూస్తారు. బట్ అలాగని నాకైతే ఆ పిల్ల అప్పుడు మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు, ఇవ్వాలి. సో ఎప్పటికైనా నా ఉద్దేశం అయితే అల్టిమేట్ గా మెడికల్ ప్రొఫెషన్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ వాంటెడ్ టు డూ సర్జరీ. సో మేమే కదా ఎన్నిసార్లు ఆ కిమ్స్కి వెళ్ళాలంటే మీకు ఫోన్ చేస్తాం, చెప్పండి మీరు చెప్తారు, లేకపోతే రిపోర్ట్లు పంపిస్తుంటాం మీకు. అవును, ఫైనల్ అంటే అది అంటే ఉంది కదండి, మన చేతిలో ఎంత విద్య ఉంది కాబట్టి చనిపోయేదాకా చేయాలనే కోరిక. అంటే ఆశ అండి, గ్రీడీ. నేను చాలా గ్రీడీ, అన్ని చేయాలని గ్రీడీనెస్ ఎక్కువ నాకు. లేకపోతే అన్ని నేర్చుకోరు కదా, చాలా అంటే ఇది చేయాలి అది చేయాలని గ్రీడీనెస్ కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, ఏంటి అన్నిట్లో దూరుతున్నానని. తప్పదు, ఎంతూజియాజం అలాంటిది. అంటే ఒకటి ఏది మొదలు పెట్టినా అంతే సీరియస్ గా మొదలు పెడతాను. కంపార్ట్మెంటలైజేషన్ ఉంది, అంతే సీరియస్ గా చేస్తాను. చేయగలరు, ఎండ్ ఆఫ్ ఇట్ అన్నట్టే చేస్తాను. అంటే ప్రొఫెషనలిజం చూపించాలి. థింకర్స్ అంటాం కదా వెస్ట్రన్ దాంట్లో దాన్ని అంత చూస్తారు. వెళ్ళి ప్రొఫెషనల్ గా దాన్ని ప్రూవ్ చేసుకోవాలనే యాటిట్యూడ్ తో చేస్తాను, కానీ ఆషామాషిగా సూపర్ఫిషియల్ గా చేయను. మెడిసిన్ చేసినా ఇంట్రడక్టరీ పార్ట్ లాగా తెలుసుకున్నా కాకుండా ఏది చేసినా దాని అంతు చూద్దామనే వెళ్తాను. అండ్ మీ దయ వల్ల ఇక్కడ కూడా ఏమైనా అవకాశం దొరికితే ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ చాలా స్ట్రాంగ్ విషయం ఉంది, మా దగ్గర ఉంటారు, హైదరాబాద్ ఉంటారు ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇప్పటిదాకా అచీవ్ చేశారు మీరు. ఒక ట్రీట్మెంట్
ఇది సాచురేట్ అయిపోయింది, ఇంకోటి నేర్చుకోవాలి అలాగా ఆ దాహం అందరికి నేర్పించడం, మీ గురువులే వచ్చి మీ దగ్గర నేర్చుకోవడం, ఆ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావటం, అందులో రైతులకి మీరు అనుకున్న మీ తాతయ్య గారి విష్, ఒరే నువ్వు డాక్టర్ అయ్యి ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ సేవ చేయాలనేది ఆయన విష్, ఈ తాతగారి విష్, రెండు ఫుల్ఫిల్ అవ్వటం. ఇంకా లైఫ్లో ఒక 90% అన్ని సాధించారు, 10% మీ ప్యాషన్ ఫుల్ఫిల్ అవుతుంది అంతే. అంతేనండి. అదే అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కోరికలు ఎక్కువ లేవండి. నా కోరికలు ఏంటంటే స్నేహితులతో గడపటం, ఫ్రెండ్స్. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నా చిన్నప్పుడు స్నేహితులు ఉంటారండి. అవును, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఒక 40 ఫ్రెండ్స్ ఉంటారు దానిలో. దాని పేరు స్మైలింగ్ గ్రూప్, స్మైలింగ్ ఫ్రెండ్స్. ఆ గ్రూప్ పేరే స్మైలింగ్ ఫ్రెండ్స్. దానిలో మీకు అతి తక్కువ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఐఏఎస్ ఎడ్యుకేషన్ దాకా ఉంటారు. డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, కిరాణా కొట్టు నడిపే వాళ్ళు ఉంటారు, మెడికల్ షాప్ నడిపే వాళ్ళు ఉంటారు, కాంట్రాక్టర్లు ఉంటారు, అన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారు. మేమంతా మీరు నమ్ముతారో లేదో ఇప్పటికీ 49 సంవత్సరాల నుంచి, అంటే మేము బొడ్డోళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాం పిక్నిక్. ఈ గ్రూప్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఈ ఇయర్ 50th ఇయర్ జరుగుతున్నాం. ఎవ్రీ ఇయర్ పిక్నిక్ జరుగుద్దండి. ఈ ఎవ్రీ ఇయర్ పిక్నిక్ అందరూ కలుస్తావు, కలవలేదంటే వాడు చనిపోయి ఉంటాడు అంతే. ఈ గ్రూప్ లో ఎవరైనా రాలేదు అనుకుంటే ఈ మైట్ ఎవడు ఇష్టపడరు, ఎందుకంటే వెయిట్ చేస్తారండి. ఈ సంవత్సరం పిక్నిక్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందని ఆల్రెడీ ఈ రోజు సాయంత్రం నుంచి మొదలు పెడతారు మళ్ళీ. అంత క్లోజ్ నిట్టెడ్ గ్రూప్ అండి ఇది, ఈ స్మైలింగ్ ఫ్రెండ్స్ ది. అంటే నా జీవితంలో అతి అద్భుతమైన క్షణాలు ఏమంటే వాళ్ళతో ఉన్న 48 hours. ఎంత సర్కిల్స్, ఎవరు మిస్ అవ్వరు. డాక్టర్ సర్కిల్ ఉన్నాయి, అన్నీ ఉంటాయండి. బట్ ఆ ఫ్రెండ్స్ తాలూకు మజాయే వేరు. చెడ్డీలు వేసుకునే టైం దగ్గర నుంచి పెరిగిన ఫ్రెండ్స్ కదండి. ఎవరి దగ్గర ఎవరికి దాపరకాలు ఉండవు. సో అక్కడ పడే జోక్స్ కానీ, అక్కడ పడే కామెంట్స్ కానీ, అక్కడ వాళ్ళు ఆడుకునే వేషాలు కానీ మామూలుగా ఉండవు. ఎవరికి ఈగోలు ఉండవు, స్థాయిలు ఉండవు. అందరూ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎవరో వచ్చిన ఏరా సతీష్ అంటాడు అంటే సాధారణంగా నన్ను ఏరా సతీష్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, 50 మందిలోనే ఎక్కువ మంది ఉంటారు. అవును. సో అలాంటి గ్రూప్ అనమాట అది. వాళ్ళు ఏంటంటే ముందు రోజు ఈవినింగ్ 5 కలుస్తామండి. ఈ రోజు ఆ నైట్, ఆ మన్నాడు మధ్యాహ్నం, ఆ మన్నాడు రాత్రి నుండి అప్పుడు రిటర్న్ అవుతాం. ఆల్మోస్ట్ వీ స్పెండ్ 36 hours టుగెదర్. సో అంటే ఇప్పటికి కూడా నాట్ మిస్సింగ్. ఈ సంవత్సరం 50th ఇయర్ అవుతుంది. దట్ వాజ్ ఏ మెమరబుల్ మూమెంట్స్. ఇప్పుడు వాళ్ళందరికి కూడా ఏంటంటే ఒక హెల్త్ కార్డ్ ఒకటి ఇష్యూ చేసాం మన హాస్పిటల్ వైపు నుంచి. సో దానిలో కూడా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి 50% డిస్కౌంట్ లో we do సర్వీస్. అంటే బికాస్ అంటే ఏదో ఒక ప్రివిలేజ్. అలాగే నా క్లోజ్ గ్రూప్ లో కొంతమంది ఉంటారండి డాక్టర్స్ లో. డాక్టర్ సాయి బలరామ్ కృష్ణ అని, ఆల్మోస్ట్ ఈజ్ లైక్ మై యంగర్ బ్రదర్. అంటే ఎవరైనా ఇంకా సాయి అంటే నాకు ఉదయ్ కుమార్ గురించి చెప్పినట్టే మా సాయితో కూడా ఎవరైనా ఏమంటారంటే నేను కనిపిస్తే ఒకనే సాయి అని అడుగుతారు. సో అంత క్లోజ్ అసోసియేట్ నాకు సాయి. అలాగే ఇప్పుడు నా ప్రెజెంట్ నాతో ఉన్న కొంతమంది డాక్టర్స్, గోపాలరాజు గారని, సోమరాజు గారని, అంత బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వీ గో ఫర్ ట్రిప్స్ ఆల్మోస్ట్ సంవత్సరంలో 2 యూజువల్గా మా ట్రిప్స్ అంటే యూఎస్కి వెళ్తా ఉంటాం. దాన్ని మళ్ళీ ఆ టైం మళ్ళీ ఒక షార్ట్ ఫిల్మ్ లో తీసి మళ్ళీ యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎంతమందిలో మా గ్రూప్ లోని డాక్టర్ ఎన్వి రమణ, డాక్టర్ అజయ్ అని 2 ఉంటారండి. వీళ్ళిద్దరు నా క్లాస్మేట్స్. వీళ్ళకి యాక్టింగ్ అంటే చాలా సరదా. సో వాళ్ళ కోసం అని మేము ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ కోసం ప్రత్యేకంగా మేము తిరిగే ప్లేస్ని కనెక్ట్ చేస్తూ స్టోరీ రాస్తాం. రాసి అప్పటికప్పుడు స్క్రీన్ ప్లే అంతా రెడీ చేసుకొని వీళ్ళని పెట్టుకొని ఆ ఏరియాలో అది షూట్ చేసేసి దాన్ని అప్పటికప్పుడు మళ్ళీ ఎడిట్ చేసి నేనే ఇంటికి వచ్చి నేనే మ్యూజిక్ చేసి కొన్నిసార్లు డబ్బింగ్లు కూడా నేనే చెప్పేసాను వాయిస్. ఎందుకంటే అమెరికాలో ఉన్న డబ్బింగ్ ఇక్కడ చెప్పలేం కదా. నేనే చెప్పి మొత్తం మీద అలాగా. అంటే దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫోటోలు వీడియోలు మనం అటు ఇటు పారేయచ్చు. ఇంక ఈ పర్మనెంట్ గా యూట్యూబ్ లో పడి ఉంటాయి. ఎవడెప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొని ఆ ట్రిప్ లో ఎలా ఎంజాయ్ చేస్తాం అన్న సంగతి మనకి ఐడియా వస్తుంది. సో అన్ని విధాలుగా లైఫ్ లో అన్ని పార్శ్వాలని టచ్ చేసి గాడ్ ఈస్ గ్రేట్ అండి. నా పేరెంట్స్ పరిపూర్ణమైన నా పేరెంట్స్, నా 4 fathers, నా ఫాదర్స్, మా తాతలు అందరూ నాకు, అలాగే నా ఫ్రెండ్స్ తాలూకు విషెస్, మీలాంటి అందరు విషెస్ వల్ల ఐఎమ్ హ్యాపీ. అంటే నో రిగ్రెట్స్. నేను ఏం చేద్దాం అనుకున్నాను మీరు అన్నట్టు మ్యాక్సిమం ఫుల్ఫిల్ చేసి కంటైన్మెంట్ ఉన్న జీవితమే. బట్ ఏమైనా ఆ మాత్రం చిన్నది ఏమైనా మిగిలిందంటే మీరు అన్నట్టు ఈ ఆర్ట్ వైపుని అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ ఐఎమ్ వెరీ లక్కీ సోల్. ఆల్మోస్ట్ నేను అనుకున్నది నేను కొంత రీచ్ అయ్యానన్న ఫీలింగ్ లోకి వస్తాను. పూర్తిగా అచీవ్ చేసినట్టే. సో మీరు అనుకున్న అది కూడా లైఫ్ లో మిగిలిన ప్యాషన్ ఎప్పటి నుంచో గిటార్ సతీష్ ఒక క్రియేటివ్ డైరెక్టర్ గా, మంచి క్రియేటివ్ స్క్రిప్ట్ రైటర్ గా
ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి వెళ్తుంది కాబట్టి దానిలో నేను డబ్బు సంపాదించకపోయినా డెఫినెట్గా ఐ వాంట్ ఎస్ నా ప్యాషన్ ద్వారా కొంతైనా నేను రికగ్నిషన్ రావాలి. రికగ్నిషన్ అనే కాదండి, సొసైటీకి ఒక వెరైటీ కాన్సెప్ట్ ని, ఒక వెరైటీ సబ్జెక్ట్ ని. ఇందాక మీరు ఆ సాంగ్ గురించి చెప్పారు, కర్రలను తాగినోడు గంగమ్మ మొగుడు, తప్పుని చేస్తే తాట తెస్తాడు అని చెప్పి రాశాను. దానిలో డైలాగ్ ఏంటంటే, మీకు పోయినోడి పటానికి బొట్టెడతారు, పూల దండేస్తారు, ఆడి పెళ్ళానికి ఆ రెండు పీకేస్తారు. అదే చాలా అంటే కామన్ మ్యాన్ ఫిలాసఫీ బ్రహ్మాండంగా వర్డింగ్ లో బాగా ఉంది అనిపించింది. అదే అది కామన్ మ్యాన్ ఫిలాసఫీ అది. సో అంటే ఆడ ఫోటోకి పెడతారు, ఇక్కడ దీన్ని తీసేస్తారు. మన కల్చర్ అది, మనం మొదటి నుంచి ఫాలో అవుతుంది. సో అలా ఏంటంటే సంథింగ్ న్యూ వి వాంటెడ్ టు గివ్ ఫ్రమ్ అవర్ సైడ్ టు దట్ ఇండస్ట్రీ. లెట్ us see what happens. సో డెఫినెట్ గా మీ జర్నీ అంతా కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. జెరీ టాక్స్ ప్రేక్షకులు అందరూ కూడా చాలామంది మెడికల్ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు, అలాగే ఆర్ట్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మీ మోటివేషన్, మీ సర్వీస్ ఓరియంటెడ్, మీ కంపార్ట్మెంటలైజేషన్ మెయిన్గా. అంటే మీరు కాలేజీలో ఉండగా ఇతను పాస్ అవ్వడు అనుకున్నవాడు కూడా కరెక్ట్గా ఎగ్జామ్స్ వచ్చేవాడికి ఆ ఫోకస్ వేసేయటం, లేకపోతే క్రిక్రియేషన్ క్లబ్ వల్ల ఓవర్ నైట్లో లైబ్రరీ అయిపోవటం, పీజీ రావటం, ఇవన్నీ కూడా ఒక స్పీడీ డిసిషన్స్ తీసుకుంటే కూడా అచీవ్ చేయొచ్చు అనేదని మీరు ఉదాహరణ. చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటే, ఆ దృఢ నిశ్చయం ఉంటే మనం ఏ పనైనా చేస్తాం అనేది నా నమ్మకం. అంటే మొదటి నుంచి కూడా కసి పట్టుదల. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, మెడిసిన్ సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఉండగా మామూలే కదా, చెప్పాను కదా, అలవాట్లకి తొందరగా, ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు అలవాట్లు తొందరగా అలవాటు పడతారు. అలాగే స్మోకింగ్కి అలవాటు పడ్డాం. అంటే స్మోక్ అన్ని కాల్చే ఉండలేదు తెలియదు, కానీ ఐ యూస్ టు బై 40 cigarettes a day. అమ్మో, చైన్ స్మోకర్ అని చెప్పొచ్చు. అంటే నేను బాగా బిజీయెస్ట్ ప్రాక్టీస్లో ఉన్న టైంలో, అంటే 2006-2005 దాకా, సడన్గా ఎందుకు 2007లో సిగరెట్ మానేయాలనుకున్నాను. రీజన్ ఏంటంటే, నా కూతురు ముద్దు పెట్టుకుందామంటే చేత్తో ఇలా తోసేది అనమాట నన్ను. ఆ వాసనకి నాకు చాలా రోజులు చాలా హర్టింగ్ అనిపించేది ఆ పాయింట్. ఏంటి ఇంత ఇలా తోస్తుంది ఇది నన్ను అని. ఆ వాసన భరించలేదు. చిన్నపిల్ల, దానికి మంత్స్ ఓల్డ్, ఇయర్ ఓల్డ్ బేబీ. సో దెన్ ఐ రియలైజ్డ్ సిగరెట్ వల్ల రేపు నుంచి సిగరెట్ కాల్చకూడదు అనుకున్నాను. ఈ రోజు దాకా మళ్ళీ సిగరెట్ ముట్టుకోవాలి. 2007లో మానేసిన తర్వాత ఈ రోజు దాకా మళ్ళీ సిగరెట్ ప్యాకెట్ నా చేతితో పట్టుకోలేదు, కాల్చడం తర్వాత సంగతి. ఎవరైనా పాస్ ఆన్ చేయమన్నా పార్టీస్లోనే నువ్వు వచ్చి తీసుకో అని చెప్తాను చెప్తే, నేను ఎవరు అంత స్ట్రిక్ట్ అంటే ముట్టుకోను అనుకున్నాను, ముట్టుకోండి అంతే. అంటే అది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా గొప్పతనాన్ని కాదు, దట్ షుడ్ బి ద యాటిట్యూడ్. చెయ్యకూడడం కూడా గొప్ప కాదండి, చేయాలనుకున్నది అంతే కాసి, చేయకూడదు అన్నది కూడా అంతే కాసి. ఏ పనైనా మీరు చేసి ఆపటం గొప్ప అంటానండి. చేసి ఆపడం అది ఇప్పుడున్న యూత్కి చాలా అవసరం అండి. అందుకు నేను ఈ పాయింట్ ఇక్కడ నొక్కి ఒక్క నుంచి చెప్పడానికి కారణం ఏంటంటే, 40 సిగరెట్లు కాల్చడం రేపు నుంచి కాల్చకూడదు అనేది అంతే. ఎందుకంటే వెన్ యూ వాంట్ సంథింగ్ టు అచీవ్, యూ కెన్ డూ ఇట్ ఇఫ్ యూ థింక్ స్ట్రిక్ట్గా అనుకోవాలి. సంకల్పం అంటాం దాన్ని, గట్టిగా అనుకొని దాని మీద కమిట్ అయ్యి ఉంటే మాత్రం 100% చేయగలుగుతాం. అన్నీ మనకే సర్వం బొచ్చు అనుకుంటారు. సర్వం బొచ్చు కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ ఆఫ్ యూ అండ్ వెరీ కైండ్ ఆఫ్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వీరశంకర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరీ టాక్స్, జీవితాన్ని మార్చే కథలు. హలో అండి, నేను మీ డాక్టర్ సతీష్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జెరీ టాక్స్.